నమస్తే. కథా శీర్షిక అక్క. రచన ద్వివేదుల విశాలాక్షి గారు. చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, ఎంత అందంగా ఉండేదక్క. అప్పుడే రేకులు విచ్చుకున్న పువ్వులా, ఎండావానల కలయికతో ఆకాశాన విరిసిన హరివిల్లులా, కడలి తరగలపై వెల్లివిరిసిన వెన్నెలా కాంతిలా, గులాబీ రేకుల్ని పాలమీగడతో కలిపి మర్దించి పురుషుడు బంగారు నీటితో పదును చేసి ఆ ముద్దతో చేసిన బొమ్మలా ఉండేది అక్క శరీరవర్ణం. అందాలు చిందే సోగ కళ్ళు, తీర్చిదిద్దినట్లుండే కన్ను ముక్కు తీరు, పిరుదులను దాటే నిండుపాటి మెత్తని జుట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే నేర్పరి అయిన పుష్పలాభిక అతి శ్రద్ధగా అల్లిన కదంబమాలలా ఉండేది అక్క. తను అంత అందంగా ఉండేది కాబట్టే బావ కావాలని పట్టుబట్టి మరీ అక్కని పెళ్లి చేసుకున్నాడు. 5-6 వేల కట్నాలతో వచ్చే అమ్మాయిల్ని కాదని, చిన్ననాటి నుండి అనుకుంటున్న మేనరికాన్ని కాలదన్ని కని పెంచిన తల్లి మనసును కష్టపెట్టడానికైనా సిద్ధపడి, ఎటువంటి కానుకలు కట్నాలు లాంఛనాలు ప్రసక్తి లేకుండా అక్కని చేసుకోవటానికి ముందుకు వచ్చాడు అంటే అతడికి అక్క పట్ల గల ఇష్టం ఆకర్షణ ఎంతగా ఉండేవో తెలుసుకోవచ్చు. బావ పేరు రాజారావు. అక్క పెళ్లికి పూర్వం అతడు బావ కాడు, ఉట్టి రాజారావే. పెళ్లిలో ఏర్పడిన బాంధవ్యం అది. రాజారావు కాలేజీలో లెక్చరర్. మనిషి మరీ అందగాడని చెప్పింది లేకపోయినా అనాకారి మాత్రం కాడు. కొద్దిగా భూవసతి, స్వంత ఇల్లు ఉంది. తల్లి తప్పితే వెనక ముందు ఏ విధమైన బాధరబందీ లేని సంసారం. అటువంటి యువకుడు తనకు తానిగా వచ్చి, దమ్ముడి కట్నం లేకుండా మీ మేనగోడల్ని చేసుకోవాలనుకుంటున్నాను, మీరు అంగీకరిస్తే అని అర్థిస్తే మావయ్యే కాదు, ఇంట్లో ఎవ్వరం కూడా నమ్మలేకపోయాము ఆ మాటలని. పండులాంటి ఉద్యోగం, అంతో ఇంతో వెనక ఆస్తి ఉన్న అబ్బాయి తనంతట తాను వచ్చి కట్నం లేకుండా చేసుకుంటానటం ఏమిటి? ఇందులో ఏదో మోసం ఉండి ఉంటుంది. ఈ రోజుల్లో ఎవరిని ఏ దానికి ఉన్నపాటునే నమ్మకూడదు. ఎవరి బుర్రలో ఏం ఆలోచనలు ఉన్నాయో అంటూ అనుమానపడ్డాడు మావయ్య. అతడు తిరిగి తిరిగి అదే ప్రస్తావన తేవటంతోనూ అతడు ఆ మాట అంటున్నప్పుడు తీరులో నిలకడ, నిర్ణయం కలిసి ధరిస్తున్న కారణంగానూ చివరికి మావయ్యకి నమ్మక తప్పింది కాదు. అప్ప చెల్లెలు పోయాక తల్లి తండ్రి లేని అనాథలని జాలి తలచి అక్కను నన్ను ఇంటికి తెచ్చి పెంచాడే గాని మావయ్యది ఏమంత చెప్పుకోవలసినంత ఆర్థిక స్థితి కాదు. తల్లి పెళ్ళాం, తాను కాక 4 తన పిల్లలు, 2 చెల్లెలి పిల్లలు. ఇంతమందికి 2 పూటలా కడుపు నింపడమే కష్టంగా ఉంటే ఇక కట్న కానుకలిచ్చి పెళ్లి చేయటం అన్న మాటకి అవకాశమే లేదు. అలాగని ఈడుకొచ్చిన ఆడపిల్లలకి పెళ్లి పేరంటం చేయకుండా ఎంతకాలం వెంట పెట్టుకుని పోషిస్తాడు? ఇటువంటి స్థితిలో మావయ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో వెతుకబోయిన తీగె కాలికి తగిలింది అన్నట్లు స్వయంగా పిల్లని అర్థిస్తూ ఇంటికొచ్చాడు బావ. ఆ వార్త విన్నవారంతా అక్క అదృష్టవంతురాలన్నారు. తల్లి లేని ఆ పిల్ల పట్ల దేవుడున్నాడు, అందుకే అంత మంచి సంబంధం వచ్చిందని మెచ్చుకున్నారు. అక్క పెళ్ళయ్యాక 1-2 సార్లు వారింట ఉండవచ్చిన నాకు అలాగే అనిపించింది. అక్కంటే బావకి వల్లమాలిన అభిమాన, ప్రేమ, ఆరాధన. కాలు కింద పెడితే కందిపోతుంది అన్నట్లు చూసుకునేవాడు. అక్క నోట ఏదైనా మాట రావడమే తడవుగా, అందుకే తానున్నట్లు దానిని నెరవేర్చటానికి ఉరుకులు పరుగులుగా తయారయ్యేవాడు. అక్క అత్తగారు కూడా స్వతహాగా మనిషి మంచిది. కొడుకు తన మాట కాదని పైపిల్లని చేసుకున్నాడని మొదట్లో కొంచెం మనసు కష్టపెట్టుకున్నా ఆ కోపాన్ని కొడలి మీద ఏమాత్రం చూపేది కాదు. ఒక్కగానొక్క కొడుకు, తను కోరి చేసుకున్న పిల్లని ఈసడిస్తే ఏం బాధపడతాడో అన్నట్లు అక్కని ఆదరంతో అభిమానంగా చూసేది. పెళ్లితో అక్క చదువు ఆగిపోయింది. నా చదువు హైస్కూల్ గట్టి దాటి కాలేజీలో ప్రవేశించడానికి కర్ణుడి చావుకి కారణాలన్నట్లు ఎన్నో పరిస్థితులు తోడ్పడ్డాయి. మొదటిది, బావలా ఉద్యోగం, ఆస్తిపాస్తులు ఉన్నవాడు కాకపోయినా ఆ పూటకి తిండి పెట్టగల తాహత్తు ఉన్నవాడెవడు కట్నం లేకుండా మీ చిన్న మేనకోడల్ని చేసుకుంటానని మావయ్య ఇంటి గుమ్మం ముందుకు రాకపోవటం. తెలివిగా చదువుకుంటూ ప్రతి ఏటా మంచి మార్కులతో పరీక్షలు పాసు కావటం. స్కాలర్షిప్ రావటం వల్ల నా చదువు కోసం మావయ్య తన జేబులోంచి పైన ఖర్చు చేయవలసిన అవసరం కలగకపోవటం. ఇవన్నీ ఆగకుండా బండి నడవటానికి కారణాలయ్యాయి. అంతేకాక ఈ రోజుల్లో ఆడపిల్లలు కొందరు చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా తన వారికి సహాయపడుతున్నారు అన్న విషయం అత్తయ్యకి మావయ్యకి తెలియంది కాదు. అత్తయ్య కన్న సంతానంలో ఆడపిల్లలు పెద్దవాళ్ళు.
మగపిల్లలు చిన్నవాళ్ళు. అమ్మాయిలు శుద్ధ మొద్దావతారాలు. మావయ్య నడ్డి వంగందే వారికి పెళ్ళిళ్ళయ్యే మార్గమే లేదు. మనమేం పెట్టాలా పొయ్యాలా? పిల్ల తెలివిగా చదువుకుంటున్నది, చదువుకొని అనుకున్నారా దంపతులు. నా చదువు విషయంలో మావయ్య అత్తయ్యల అభిప్రాయాలు ఏమైనప్పటికీ అప్పటి పరిస్థితుల్లో కష్టపడి చదివి ఒక డిగ్రీ సంపాదించుకోవటం, దానితో చిన్నదో పెద్దదో ఒక నౌకరీ చూసుకుని నా కాళ్లపై నేను నిలవగలిగే స్థితిని సంపాదించుకోవటం ఎంతైనా అవసరంగా తోచింది. హై స్కూల్ పరిధి దాటినా చదువు ముందుకు పోవటానికి ముఖ్య కారణం అది. పీయూసీలో ఉండగా అక్కకి పాప పుట్టింది. రాజేశ్వరి అని అమ్మ పేరు పెట్టారు. నేను బిఏ మొదటి సంవత్సరం పూర్తి చేసేసరికి కుముదం పుట్టింది. రాజేశ్వరి 3 మూర్తుల అక్కలా ఉండేది. ఎన్నిసార్లు చూసినా కుముదం ఎవరి పోలికో నాకు అద్దుపట్టేది కాదు. ఆ పిల్లలో అక్క రూపు గాని బావ పోలికలు గాని స్పష్టంగా కనిపించేవి కాదు. రెండవసారి పురుడు పోసుకున్నప్పుడు ఇక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంది అక్క. నీ ఇష్టం అన్నాడు బావ. అక్క అత్తగారు మాత్రం వంశోద్ధారకుడైన మగపిల్లవాడు కలగలేదని ఒప్పుకోలేదు. 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లవాడు పుట్టడం మా ఇంట ఉన్న ఆనవాయితీ. ఇప్పటి పద్ధతి ప్రకారంగానైనా 2 లేక 3 అంటున్నారు కదా. 3వ కానుపులో మగపిల్లవాడే పుడతాడు. అలాగాక ఆడపిల్ల పుట్టినా అప్పుడు నేనేం అడ్డుమాట వెయ్యను. నీ ఇష్టం, ఎలా ఉంటే అలా చేద్దువు గాని ఈసారికి నా మాట విను. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో కాస్త ఆలోచించు అంటూ ఆవిడ పట్టుబట్టింది. అత్తగారి మాటకు విలువ ఇచ్చో లేక ఆసారి కానుపు కష్టమై ఆరోగ్యం తిన్నగా లేనందున డాక్టర్ల సలహా వల్లనో అక్క తను అనుకున్నట్లు ఆపరేషన్ చేయించుకోలేదు. ఈ సంఘటన జరిగిన 2 ఏళ్లకి నేను బిఏ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో పిడుగులాంటి వార్త. అక్క ప్రసవించి నెలలు నిండకుండా పుట్టిన బిడ్డతో పాటే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయిందన్న విషాద వార్త. అంతకు 10 రోజుల కిందట నవ్వుతూ నన్ను సాగనంపిన అక్క ఇక కనబడదంటే, ఈ లోకంలో లేదంటే నమ్మలేకపోయాను. అక్క చచ్చిపోయింది అన్న మాటని హరాయించుకోవటానికి నా మనస్సు విలవిలలాడిపోయింది. అంతవరకు ఎంతో ఆరోగ్యంగా తిరుగుతూ నానలేని రోడ్డు కనిపించకుండా నన్ను అక్కని పెంచుకొచ్చిన అమ్మ రాత్రికి రాత్రే మంచాన పడి తెల్లవారేసరికి శవంగా మారిపోతే అటువంటి విషయాన్ని కలలో కూడా ఊహించలేనంత పిన్న వయసులో ఉన్న నేను అక్క ఎలా బెగిలిపోయామో, ఎంత దుఃఖించామో. ఇక నాకు అక్క లేదు అన్న వార్త విన్నప్పుడు అంతకు 10 రెట్లుగా కుమిలిపోయాను. నేను బాధపడ్డాను, రోధించాను. నన్ను కడుపున కన్నది అమ్మ అయితే ప్రేమానురాగాల్ని అందించి లాలించి బుజ్జగించి పెంచి పెద్ద చేసింది అక్క. అమ్మ పోయాక నాకంటే 4 ఏళ్లు పెద్దదైన అక్క నాకు తల్లి, తోడు, నేస్తం, దైవం అన్నీ తానే అయ్యింది. అప్పటి స్థితిలో అక్కే నా పక్కన లేకపోతే బెంగతో ఒంటరితనంతో ఎప్పుడో ఈ ప్రాణాలు వదిలిపెట్టి ఉండేదాన్ని. అటువంటి అక్క ఇప్పుడు లేదు. ఈ విషయాన్ని మింగటం ఎలాగా? మింగి జీవించి ఉండటం ఎలాగా? రాత్రింబవళ్ళు విలపించాను అక్కని తలుచుకుని. అందాలు చిందే పువ్వు లాంటి అక్క జీవితం పూర్తిగా వికసించకుండానే వాడి రేకులు రాలి నేలపాలయ్యింది. ఆమె కావాలని ఏరికోరి చేసుకున్న బావ బతుకులో వసంతం తరలిపోయింది. అభము శుభము ఎరుగని చిన్నారి పాపలకి తల్లి ప్రేమ కరువయింది. తన కారణంగానే పండులాంటి కోడలి జీవితం బుగ్గిపాలయిందని ఏకధారగా ఏడుస్తున్న ముసలావిడ రోదనతో ఇరుగు పొరుగుల కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ ఇంట్లో అక్కలేదన్న సత్యాన్ని, ఇహ తిరిగిరాదన్న నిజాన్ని ఆ ప్రదేశంలో అణువణువు చాటి చెప్తుంటే, ఎలుగెత్తి చాటుతుంటే ఇక ఆ వార్త నిజం కాదని, పిచ్చి పిల్ల నా కోసం ఏడుస్తున్నావా అంటూ అక్క ఏ మూల నుండో వచ్చి నన్ను ఓదార్స్తుందని ఎలా అనుకోవటం? నన్ను నేను ఎలా ఓదార్చుకోవటం? ఎంతేసి బాధల్ని, కష్టాల్ని, ఆరాటాన్ని నివారించే మందు కాలంలో ఉంది. ఎంతటి ఆత్మీయుల్ని కోల్పోయినా ఆగకుండా సాగిపోయే నైజం జీవిత గమనంలో ఉంది. అక్కపోయి 2 ఏళ్లు కాలం గడిచిపోయింది. బిఏ డిగ్రీ టైపు షార్ట్ హ్యాండ్ పరీక్షా ఫలితాలు చేతుల్లో పట్టుకుని ఉద్యోగాన్వేషణలో నేను తిరుగాడుతున్న సమయంలో అక్క అత్తగారు రాజమ్మ వచ్చింది. చుట్టపు చూపుగా చూసిపోవటానికి కాదు, అత్తయ్య మామయ్యలతో మంతనాలాడటానికి. బావ మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నట్ట. పుట్టింది 2 పిల్లలు. పుట్టినా వాడి వయసు ఎంత కాబట్టి పెళ్లి పెటాకులు లేకుండా మిగిలిన జీవితం అంతా ఎలా వెళ్ళమారుతుంది? ఒంటరి మగాడు పిల్లల్ని పెంచి పెద్ద చేయటం అంటే మాటలా?
అందున ఆడపిల్లలాయే. నాదే ఉంది, కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నదాన్ని. ఈరోజు ఇలా ఉంటే నేను రేపు ఎలా ఉంటానో చెప్పేందుకు లేదు. ఇంట్లో ఆడదక్షత లేకుండా వాడి సంసారం ఎలా సాగుతుంది అంటూ సాధక బాధకాలన్నీ ఏకరువు పెట్టి జయనిస్తే పిల్లలకి తల్లి లేని లోటు తీరుతుంది. ఎవరో పరాయింటి పిల్ల వస్తే పిల్లల్ని జయ చూసుకున్నట్టు చూసుకోలేదు కదా అంది ఆవిడ. మావయ్య నాకంటే చిన్నవాళ్ళైన తన కూతుళ్ళు లక్ష్మికి సీతకి గంతకి తగ్గ బొంత అన్నట్లు ఏవో సంబంధాలు చూసి పెళ్లి చేసేశారు. కానీ నా పెళ్లి విషయం ఎప్పుడూ మాట వరుసకైనా ఎత్తలేదు. దానికి కారణం లేకపోలేదు. మామయ్య ఉద్యోగ విరమణ చేసే రోజులు దగ్గరికి వచ్చేశాయి. సాంబు రాముడు చేతికంది వచ్చేదాకా ఆర్థికంగా వారికి సహాయపడతానని ఆశ, పడాలని కోరిక. అయినా రాజమ్మతో ఆ మాట చెప్పలేక మేము అవును కాదు అని నిర్ధారించడానికి జయ చిన్నపిల్ల కాదు. దాని బరువు బాధ్యతలు మంచి చెడ్డలు చూసుకునే వయస్సు వచ్చింది. దానిని అడిగి చూడండి, అది ఇష్టపడితే మాకు అభ్యంతరం ఏమీ ఉండదు అన్నారు. ఈ విషయం ఏదో తేలిపోతే మరో దగ్గర సంబంధాలైనా చూసుకోవచ్చు అని అభిప్రాయంతో ఉన్న రాజమ్మ సూటిగా నన్నే అడిగేసింది. కేవలం అడిగి ఊరుకోవటమే కాక తనకి తోచిన 2-3 మాటలు కూడా చెప్పింది. అందులో కొన్ని నా మనసులో లోతుగా దిగబడ్డాయి. అలా జరుగుతుందని తెలిసే ఆవిడ ఆ మాట అన్నది. తల్లి లేకుండా పెరిగిన పిల్లవు, తల్లి లేని లోటు ఎటువంటిదో నీకు తెలిసే ఉంటుంది. ఆనాడు నీకు ఆ లోటు కనిపించకుండా మీ అక్క నిలిచింది. ఈనాడు మీ అక్క పిల్లలకి ఆ గతి పట్టింది. వాళ్ళకి ఆ లోటు తీరాలంటే నువ్వు వాళ్ళకి తల్లివి కావాలి. ఇంకో ఇంటి పిల్ల వస్తే మీ బావకి పెళ్ళాం కాగలదేమో గాని నీ అక్క పిల్లలకి తల్లి కాలేదు. ఇంతకన్నా నీకేం చెప్పను అంది. అత్తయ్య గారు, మీరు చెప్పిన విషయాలన్నీ చాలా సబబుగానే ఉన్నాయి. కానీ నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వండి అన్నాను. అలాగే కానీ అమ్మా, బాగా ఆలోచించుకున్నాకే నీ అభిప్రాయం ఏమిటో మీ మావయ్య చేత ఒక ఉత్తరం ముక్క రాయించి పడాయి అంది ఆవిడ చివరి మాటగా. రాజమ్మ వెళ్ళిపోయాక ఆ విషయం గురించి దీర్ఘంగా 2-3 రోజులు ఆలోచించాను. వరుసగా కారణాలు చూసుకుంటూ పోతే చాలా వరకు బావతో వివాహానికే అనుకూలంగానే వచ్చాయి ఫలితాలు. మొదటిది, రాజమ్మ చెప్పినట్టు బావ పరాయి పిల్లని పెళ్లి చేసుకుంటే ఆమె లోకానికి వెరచి పిల్లల సంరక్షణా భారం వహించగలదే గాని వారికి తల్లి లేని లోటు తీర్చలేదు. నాకు అక్క పిల్లల పట్ల ఉండేంత ప్రేమాభిమానాలు ఆ పిల్లకి ఉండాలనుకోవటం, ఉంటుందనుకోవటం కూడా అవివేకం, ఆత్మవంచన అవుతుంది. రెండోది, బావ స్వతహాగా మనిషి మంచివాడు. అతని పట్ల నాకు జాలి సానుభూతి ఉంది. 3, ఈనాటి సంఘంలో ఆడది ఎంత చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఊళ్ళేలుతున్నా ఒంటరిగా బతకటానికి తగిన వాతావరణం లేదు. 4, బావని కాదని మావయ్య నేను ఇంకో వరుడి కోసం వెతుకులాడినా ఇంతకంటే మంచివాడు స్థితిమంతుడు ఈ కట్నాల యుగంలో దొరుకుతాడనే నమ్మకం లేదు. 5, పెళ్లి పెటాకులు లేకుండా జీవితాంతం కన్యగా ఉండిపోయి మావయ్య సంసారాన్ని బాగు చేయాలనేంత కోరిక, ఆత్మీయత నాలో చోటు చేసుకోలేదు. కాదంటే మావయ్య నన్ను అక్కని తీసుకువచ్చి మంచో చెడో పెంచి పెద్ద చేశారు కాబట్టి ఆ ఇంట మేము అనుభవించిన సుఖ సంతోషాలు, అభిమానాలు ఎలా ఉన్నా ఆర్థికంగా ఆ కుటుంబాన్ని కొంతకాలం ఆదుకోవలసిన నైతిక బాధ్యత నాపై ఉంది. ఈ వివాహం జరగటం వల్ల దానికి ముప్పు వచ్చే అవకాశం లేదు. నా జీతంలో 10వ పరకో మావయ్యకి పంపుతానంటే బావ అడ్డు చెప్పే మనిషి కాదు. వీటన్నిటిని మించి బావతో పెళ్లికి నన్ను ఒప్పించిన విషయం, తన పిల్లలకి నేను తల్లినైతే ఆ లోకంలో ఉన్న అక్క ఆత్మ సంతోషిస్తుందని, ఆ విధంగా అక్క రుణం తీర్చుకున్నట్లు అవుతుందని. నేను నిర్ణయానికి వచ్చాక మావయ్య చేత ఆ విషయం బావకి తెలియజేస్తూ ఉత్తరం రాయించాను. అదే సమయాన మావయ్యకి తనని ఆర్థికంగా ఆదుకుంటానని హామీ కూడా ఇచ్చాను. బావకి భార్యగా, అక్క పిల్లలకి తల్లిగా ఆ ఇంట నా జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా 3 ఏళ్లు గడిచిపోయింది. అత్తగారు ఒకనాడు ఆ విషయాన్ని కదపకపోతే ఆ గాడిలో పడి ఇంకెంతకాలం సాగిపోయేదో అటువంటి పరిస్థితి. జయ, నాదో చిన్న కోరిక ఉందమ్మా, నువ్వు తీరుస్తానంటే చెప్తాను అంది పెద్దావిడ. పెద్దావిడ ఇహలోక బంధనాలు సడలి పరలోక విషయమై దృష్టి కలిగే వయస్సులో ఉంది. ఏ తీర్థయాత్రలకు వెళ్ళి రావాలనో, నోము వ్రతం చెయ్యాలనో ఉండి ఉంటుంది. అటువంటివి ఆవిడ కోరటం, మేము జరపటం సహజమే కదా అనుకున్నాను. అడగండి, మీకు నా దగ్గర సంకోచం ఎందుకు అన్నాను. నువ్వు ఈ ఇంట్లో కాలు పెట్టావు. రాసు గురించి, పిల్లల గురించి నా బెంగ తీరిపోయింది. ఇంకా మిగిలినదల్లా నాదొక్కటే కోరిక.
నీ కడుపున ఓ కాయ కాస్తే చూసి కళ్ళు మూయాలని అందావిడ అభిమానంగా నా తల నిమురుతూ. బహుశా నేనేవో జాగ్రత్తలు పడుతున్నానని, అందుకే కాపురానికి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా నెల తప్పడం జరగటం లేదని ఆవిడనుకొని ఉంటుంది. నిజానికి అటువంటి జాగ్రత్తలే నేను తీసుకోలేదు. మరెందుకిలా అయింది? నాలో మదన ప్రారంభమైంది. తల్లిని కావాలనే కోరిక రెపరెపలాడింది. కాలేకపోవటానికి కారణం ఏమిటో తెలుసుకోవాలనే తొందర మొదలయ్యింది. అదృష్టవశాత్తు నాతో PUC కలిసి చదివిన శాంత గవర్నమెంట్ హాస్పిటల్లో లేడీ డాక్టర్గా ఇటీవలనే జాయిన్ అయ్యింది. శాంత మగుడు శ్రీపతి కూడా డాక్టరే. అతడు ప్రైవేట్గా ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. ఒకసారి శాంతని చూసినట్లు అవుతుంది, ఈ విషయం గురించి తెలుసుకున్నట్లు అవుతుందని సాయంకాలం ఆఫీసు నుండి అటు వెళ్ళాను. మామూలు క్షేమ సమాచారాలు మాటలు అయ్యాక నా విషయం చెప్పాను. దానికే ఉంది, ఈసారి వచ్చినప్పుడు మీ వారిని కూడా తీసుకొస్తే ఇద్దరిని పరీక్ష చేసి చూస్తే తేలిపోతుంది అంది శాంత. ఈ విషయంలో ఆయన్ని పరీక్షించడం అనవసరం అనుకుంటాను. మనలో చాలామంది పడే తెలివి తక్కువ అదే జయ. ఒక స్త్రీకి పిల్లలు పుట్టకపోతే వెంటనే ఆమెని గొడ్రాలు అంటూ ఈసడించి పారేస్తారు. నిజానికి ఒక స్త్రీ గర్భవతి కాకపోవటానికి ఆమె ఎంతవరకు కారణం కావచ్చో పురుషుడిది కూడా అంతే. అది కాదు శాంత, నేను అక్క పోయాక బావని పెళ్లి చేసుకున్నాను. అక్కకి 2 ఆడపిల్లలు అన్నాను విషయాన్ని వివరిస్తూ. అలాగా అంటూ కాసేపు ఆలోచనలో పడింది శాంత. అంతలో ఏదో మనసుకి తోచినట్లు సర్దుకుని, అయినా మీ శ్రీవారిని కూడా పరీక్ష చేయాలనుకుంటాను జయ. కారణం మీ అక్కని మీ బావ ఎంతగా ప్రేమించేవాడో ఆరాధించేవాడో మనకి తెలుసు. నీకు పిల్లలు పుడితే ఆ పిల్లల్ని అభిమానంతో చూడమని వాసెక్టమీ ఆపరేషన్ చేయించుకుని ఉండవచ్చు. శాంత ఆ మాట అన్నాక నేను తల్లిని కాకుండా ఇలా మిగిలిపోవటానికి బహుశా అదే కారణం కావచ్చు అన్న అనుమానం నా మనసులో ప్రవేశించింది. ఆ విషయాన్ని చెప్పక బావ అనవసరంగా నన్ను మోసం చేశాడు అన్న కోపం లోపల దహిస్తుంటే అతడి చర్యని బట్టబయలు చేయాలనే తలంపుతో పట్టుబట్టి డాక్టర్ దగ్గరికి తీసుకుపోయాను. మర్నాడు కాస్త ముందుగా ఆఫీస్లో పని తెమిలిపోయింది. ఒకసారి శాంతను చూసి రావాలని, ముందు రోజు చేసిన టెస్టుల ఫలితాలు ఎలా ఉన్నాయో కనుక్కోవాలని అటు వెళ్ళాను. రాజయ్య అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది శాంత. నిన్నటి టెస్టుల ఫలితాలు వచ్చాయా అని అడిగాను కుర్చీలో కూర్చుంటూ. ఇదిగో ఇప్పుడే వచ్చాయి, అవే చూస్తున్నాను అంది శాంత. మరో 10 నిమిషాలు అయ్యాక, నీ రిపోర్ట్ అంతా సరిగ్గా ఉంది జయ, నీలో ఏ లోపమూ లేదు. మీ బావ కూడా నేను అనుమానించినట్లు ఆపరేషన్ ఏమీ చేయించుకోలేదు. నిజానికి ఈ రిపోర్ట్లో ఉన్నంత వరకు అటువంటి అవసరమే లేదు. ప్రస్తుతం అతడి శరీర స్థితి ఉన్న పద్ధతిలో అతడి వల్ల ఏ స్త్రీ గర్భవతి కాలేదు. కానీ అంత మాత్రాన కంగారు పడిందేమీ లేదు. అటువంటి ఎన్నో కేసులు ఆపరేషన్ల వల్ల బాగుపడటం ఉంది. మీ ఆయనకి కాస్త వీలున్నప్పుడు వచ్చి శ్రీపతిని కలిస్తే మరోసారి పరీక్ష చేసి ఏం చేయాలో చెప్తాడు. అంతా సరిగ్గా జరిగిపోతే వచ్చే ఏడాదికి నువ్వు బిడ్డ తల్లివి అవుతావు, అందులో సందేహం లేదు. నువ్వేం కంగారు పడకు అంటూ శాంత ఇంకా ఏమేమో నన్ను ఉత్సాహపరచడానికి చెప్తోంది. కానీ అందులో ఒక్క మాట కూడా నా చెవుల్లో దూరలేదు. మనిషిని కొయ్యబారిపోయి మతిపోయిన దానిలా శాంత వైపు చూస్తూ అలా ఉండిపోయాను. ఆ స్థితిలో కొంతసేపు కొట్టుమిట్టాడాక మెల్లగా కోలుకొని ఆందోళనని అదుపులో పెట్టుకుని నెమ్మదిగా లేచి వెళ్ళి శాంత 2 చేతులు పట్టుకున్నాను. అంతవరకు తన ధోరణిలో తాను ఉన్న శాంత నా పరిస్థితి గమనించలేదు. ఆ విధంగా ముందు నిలిచిన నన్ను చూసి కంగారు పడుతూ, ఏమిటి జయ, ఏమైంది అంది ఆత్రంగా. నువ్వు నా చిన్ననాటి స్నేహితురాలివి శాంత, నిన్నొకటి కోరుతున్నాను, కాదని నిరాకరించకు అన్నాను ప్రాధేయపడుతూ. చెప్పు జయ, నా దగ్గర నీకు సంకోచం ఏమిటి, ఏం చేయమంటావో చెప్పు అంది శాంత ఆప్యాయంగా నా చెయ్యి ఒత్తుతూ. ఈ విషయం బయటపడ నీకు ఎప్పుడు ఎవరి దగ్గర కూడా. రేపో ఎల్లుండో బావ రావచ్చు. లోపం నాలోనే ఉందని, ఆపరేషన్ చేస్తే సర్దుబాటు కావచ్చని, అదైనా నికరంగా చెప్పింది కాదని చెప్పు. ఇది నా కోరికగా మీ శ్రీవారితో కూడా చెప్పి బావతో ఆ విధంగానే చెప్పమను. ఇదంతా దేనికి జయ? నువ్వు డాక్టర్వి శాంత, వైద్యశాస్త్రానికి సంబంధించిన విషయాలతో నీ బుర్ర నిండిపోయి ఉంటుంది. అందులో ఇతర విషయాలు అట్టే కాలం నిలిచేందుకు చోటు ఉండదు. అందుకే నేను మొన్న చెప్పిన మాట మర్చిపోయావు. అక్కకి 2 పిల్లలు శాంత, బావవారికి తండ్రి కావటానికి అవకాశమే లేదంటున్నావు.
ఈ విషయం బావకి తెలిస్తే అతడి దృష్టిలో అక్క కులటగా నిలిచిపోతుంది. అక్కని అంతగా ప్రేమించిన బావ నిప్పులాంటి ఈ నిజాన్ని భరించలేక పిచ్చివాడు కావచ్చు. ఏ పాపమూ ఎరుగని ఆడపిల్లల జీవితాలు దీని మూలంగా నాశనమైపోతాయి. తల్లిని కావాలనే నా స్వార్థంతో ఒక నిండు కుటుంబాన్ని నాశనం చేయలేను శాంత. చచ్చి ఏ లోకంలోనో ఉన్న అక్క కోసం, తన పిల్లల మంచి కోసం నా మాతృత్వ వాంఛనే కాదు, జీవితాన్ని పణంగా పెట్టమన్నా పెడతాను. శాంత, దయ ఉంచి ఈ విషయం గోప్యంగా ఉంచండి, ఎక్కడా బయటపెట్టకండి అన్నాను ఆవేశంగా. నీ ఇష్టం జయ, కానీ రేపటిలోగా నీ మనస్సు మార్చుకుంటే ఆ సంగతి మాత్రం నాకు తెలియజే. నీదొక మాట మాదొక మాట అయితే బాగుండదు. డాక్టర్గా ఇది చెయ్యకూడని పని అయినా నీకోసం చెయ్యటానికి సిద్ధపడుతున్నాను అంది శాంత. నా అభిప్రాయం మార్చుకున్నట్లు శాంతితో చెప్పవలసిన అవసరం నాకు లేదు. కారణం బాగా ఆలోచించే ఆ నిర్ణయానికి వచ్చేశాను కాబట్టి. మరి 2 రోజుల నాడు కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చాడు బావ. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అందుకే కొంచెం ఆలస్యమైంది అన్నాడు కాళ్ళు చేతులు కడుక్కుంటూ. అత్తగారు కోవలికి వెళ్లారు. పిల్లలు పొరుగింట్లో ఆడుకుంటున్నారు. కొంచెంసేపు ఇంకేమైనా చెప్తాడేమోనని అక్కడే నిలిచి ఉన్నాను. అతడు ఆ విషయం తిరిగి ప్రస్తావించకపోవడంతో కాఫీ తేవటానికి లోపలికి వెళ్ళాను. నా చేతిలో కాఫీ కప్పు అందుకుంటూ, నీ రిపోర్ట్ పర్ఫెక్ట్గా ఉంది జయ, ఆ లోపం ఏదో నాలోనే ఉందిట అన్నాడు ఏదో అతి సామాన్య విషయం చెప్తున్న ధోరణిలో. కాఫీ కప్పు అందిస్తున్న నా చేయి వణికింది. గుండె గడగడా కొట్టుకుంది. ఒక్కసారిగా నోటి తడి గిరిపోయి మాట రావడం కష్టమైంది. పక్కగా ఉన్న టేబుల్ని ఆనుకుని పడిపోకుండా నన్ను నేను నిలవరించుకున్నాను. అతి ప్రయత్నం మీద గొంతుక పెకుల్చుకుని, అలా అని ఎవరు చెప్పారు అన్నాను నెమ్మదిగా. ఇంకెవరు చెప్తారు శాంత? శ్రీపతి. నువ్వు ఈ విషయం నాతో చెప్పవద్దని మాట తీసుకున్న సంగతి కూడా చెప్పారు. అప్రయత్నంగా నా పిడికిలి బిగిసిపోయింది. శాంత మీద చెప్పలేనంత కోపం పొంగుకొచ్చింది. స్నేహితురాలు అనుకున్నాను, ఇంత నమ్మక ద్రోహం చేస్తుందనుకోలేదు. మనసులో అనుకోబోయిన మాట కోపం వల్ల బయటికే తన్నుకొచ్చింది. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు జయ. ఈ విషయం నాకింతకు పూర్వమే తెలుసని గ్రహించాకే వివరంగా చెప్పారు. అంటే? అవును జయ, ఈ నిప్పుని 3 ఏళ్లుగా నా కడుపులో దాచుకున్నాను. ఆ మంటతో మానసికంగా మాడి మసి అయిపోయాను. ఇప్పుడు నాతో పాటు ఈ బాధని పంచుకోవటానికి నువ్వు సిద్ధపడ్డావు. నా ఆరాటం కొంత చల్లారవచ్చు. నేను తిరిగి మనిషిని కావచ్చు. చచ్చి ఏ లోకంలోనో ఉన్న మీ అక్క పరువు కాపాడటానికి ఇంతకు పూర్వం నేను ఒక్కడినే, ఇప్పుడు నువ్వు కూడా తోడయ్యావు. మీ అక్కని నేను ఎంతగానో ప్రేమించానో ఆరాధించానో నీకు తెలియంది కాదు. అటువంటి భార్య పోయిన 2 ఏళ్లు తిరగకుండానే పెళ్లికి సిద్ధపడటంతో నీ దృష్టిలో నేను దిగజారి ఉండవచ్చు. మగవాళ్లంతా ఇంతే, ఎదుట ఉన్నంతసేపు ప్రేమ ప్రేమ అని అంగలారుస్తారు. కనుసాటు కాగానే మళ్ళా వేటకి బయలుదేరుతారు అని అనుకుని ఉండవచ్చు. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటం నా కోసం కాదు, మీ అక్క కోసం, తన పిల్లల కోసం. చచ్చిపోతూ పిల్లలు జాగ్రత్త అని అప్పగించిపోయింది మీ అక్క. పిల్లలకు ఏ లోటు రాకుండా పెంచి పెద్ద చేస్తానని చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చాను. మీ అక్క అంటే నీకెంత అభిమానమో ప్రేమో నాకు తెలుసు. ఆ చేతిలో పెరిగితే పిల్లల జీవితాలు చల్లగా సాగిపోతాయనుకున్నాను. వాళ్ళకి తల్లి లేని లోటు నువ్వు తీర్చగలవనుకున్నాను. నా మీద సానుభూతి వల్లనో అక్క పిల్లల పట్ల జాలి చేతనో నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకున్నావు. కానీ నేను పెళ్లాడింది ఒక కార్యార్థం. అది పూర్తిగా నెరవేరాలంటే నీకు పిల్లలు కలగకూడదు. ఇది నా స్వార్థమే కాదన్ను. అసలు నిన్ను పెళ్లి చేసుకున్నదే స్వార్థంతో. నీకు తెలియకుండా ఆపరేషన్ చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. నువ్వు ఊళ్ళో లేని సమయం చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడే మొదటిసారిగా విన్నాను చాకు లాంటి ఈ మాటలని. అది బలంగా నా గుండెల్లోకి దిగిపోయి కొంతకాలం చిత్రవధ చేసింది. నీ దృష్టిలో మీ అక్కని హీనపరచలేక ఇంతకాలం ఈ కఠోర సత్యాన్ని నాలో స్థాపితం చేసేశాను. మొన్న నువ్వు అంత పట్టుబట్టి నన్ను లాక్కు వెళ్ళకపోతే ఇది ఎప్పటికీ నీకు తెలిసేది కాదు. నాలో అడిగి ఉండి నాతోనే కాలి బూడిదయ్యేది ఈ విషయం. ఇప్పుడు ఈ తెర తొలగిపోయింది. ఒక విధంగా ఇది మంచికే జరిగింది. మీ అక్కకిచ్చిన మాట ప్రకారం తన పిల్లలకి ఎటువంటి లోటు రాకుండా పెంచి పెద్ద చేయటం ఖాయం. అందులో ఎటువంటి పొరపాటు రానివ్వను. కానీ నేను మనిషినే.
అవకాశం ఉంటే నా రక్తం పంచుకు పుట్టిన పిల్లల చేతే నాన్న అని పిలిపించుకోవాలనే కోరిక కలగటంలో విపరీతం లేదు. ఈ కోరిక ఎంతో న్యాయమైనది, సహజమైనది అని నేను భావించాను. అందువల్లనే ఆపరేషన్కి రోజు నిర్ణయించుకుని వారితో చెప్పి వచ్చాను. బావలా చెప్పుకుపోతుంటే చలనం లేక బొమ్మలా అలా వింటూ ఉండిపోయాను. అటువంటి వ్యక్తిని భర్తగా పొందినందుకు నా మనస్సు గర్వంతో పొంగిపోయింది, ఆనందంలో తేలిపోయింది. ఆటలకి పోయిన పిల్లలు వచ్చారు. తండ్రిని చూస్తూనే నాన్న నాన్న అంటూ గోలగా ఏదో చెప్పసాగారు. వారిని బుజ్జగించి ఒడిలో కూర్చుండబెట్టుకుని వారితో కబుర్లు చెప్తున్న బావని చూస్తుంటే ఇంత మంచి మనిషిని అక్క ఎందుకు మోసం చేసింది అన్న ప్రశ్న నాలో చెలరేగింది. అది ఏనాటికి ప్రశ్నగానే నిలిచిపోవలసిందే గాని జవాబు పొందే మార్గం లేదు కదా. కథ సమాప్తం.